హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను అత్రాసల పాకు సింపుల్గా ఎలా పట్టాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను బెల్లము కరిగిస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ బెల్లం వేసుకొని బెల్లం మునిగని నీళ్ళు పోసుకొని బెల్లంని ఇలా కరిగించుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు బెల్లం వేసానండి. ఎవరైనా తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 2 గ్లాసుల బియ్యానికి 1 సగం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఉడికిందండి, కరిగిందండి. ఇప్పుడు నేను వేరే గిన్నె పెట్టుకొని దాంట్లోకి వడగట్టుకుంటున్నాను. వడగట్టుకుంటే బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి, రాళ్ళు ఏమీ ఉండవు. ఇప్పుడు వడగట్టుకొని సన్న మంట మీదనే ఉడికించుకోవాలండి. బాగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెల్లాన్ని. వడగట్టిన తర్వాత సన్న మంట పెట్టి ఇలా ఉడికించుకోవాలండి. ఎక్కువ మంట పెడితే అసలు పాకు సరిగ్గా రాదండి. సన్న మంట మీదనే లేట్ అయినా సరే నిదానంగా ఉడికించుకోవాలి. అప్పుడైతేనే అత్రాసలు బాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇలా కొంచెం పాకం దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొన్ని నీళ్ళు పోసి ఉడుకుతున్న బెల్లాన్ని నీళ్ళు పోసిన ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా కొంచెం వేసి చేత్తో కదిపితే అది నీళ్ళల్లో ఎక్కడ పోకుండా ఇలా ఉంట మాదిరి రావాలండి. అప్పుడైతేనే బెల్లం పాకం రెడీ అయినట్ల అత్రాసల పిండికి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రావాలండి. చూడడానికి బెల్లం పాకం ఇలా ఉండాలండి. అప్పుడైతే బెల్లం పాకం రెడీ అయినట్ల. ఇప్పుడు పిండి కలుపుదాము. పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ గెంటతో కానీ ఏదన్నా తెడ్డు ఉంటే తెడ్డు కట్టెతో కానీ కలుపుకోవచ్చు. ఉంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి వేసుకుంటూ ఇలా గెంటతో కలుపుకుంటూ మెత్తగా ఉంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిపిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇలా ఉండాలి పిండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టాలండి. అలా వస్తేనే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్ల. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు బెల్లం కరెక్ట్ సరిపోతుందండి. ఇప్పుడు అత్రాసలు చేసే విధానం చూద్దాము. చిన్న బాల్ లెక్క చేసుకొని ఒక నూనె కవర్ తీసుకొని దాని మీద కొంచెం నీళ్ళతో తేమ ఇట్లా అని నీళ్ళతోనే ఒత్తుతున్నానండి. ఇక్కడ నీళ్ళతో ఒత్తితేనే బాగా వస్తాయి అత్రాసలు నూనెతో కన్నా. ఇలా కొంచెం కొంచెం మందంగా, మరీ సల్పాగా కాకుండా కొంచెం మందంగా ఒత్తి నూనె కాగిన తర్వాత నూనెలోకి వేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి ఎలా పొంగుతుందో. ఇప్పుడు బాగా ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అత్రాసలు బాగా పొంగుతున్నాయి కదండి. ఇలా బాగా ఆ పక్క ఈ పక్క 2 దిక్కులా ఎర్రగా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ లేకుంటే అత్తరాసలు ఒత్తే చెక్కలు ఉంటాయి కదండి, దాని మీద వేసి ఇలా ఒత్తాలి.
నూనె ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. ఇలా ఒత్తి పక్కన పెట్టుకోవడమే, అంతే అండి. సింపుల్గా అత్రాసలు పాకం అండ్ అత్రాసలు రెడీ. చూసారు కదండి అత్రాసలు ఎలా వచ్చినాయో. ఆయిల్ ఏం పీల్చకుండా చెక్కతో ఒత్తితే, ఇంకా గట్టిగా ఒత్తితే ఆయిల్ ఏం పీల్చవండి. ఇప్పుడు ఇంకా కొన్ని చేసి చూద్దాము ఎలా వస్తాయో చూడండి. చూశారు కదండి అత్రాసలు ఎంత బాగా వస్తున్నాయో పొంగుతూ. బా చాలా బాగా వస్తున్నాయండి. అంతే అండి వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అత్రాసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.